హాయ్ అండి, అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ముందుగా కుమారి వ్లాగ్స్ ఛానల్కి వెల్కమ్ అండి. ఇది ఇంకా మరో మంచి వీడియో. ఈరోజు వారాహి నవరాత్రులు 9వ రోజు కదా, నవమి. ఇంకా నేను పిండి ప్రమిదలు పిండి కలిపి అందులో ప్రమిదలు చేసుకున్నానండి. 9 ప్రమిదలు 9 దీపాలు పెట్టి అమ్మవారికి చూపిద్దామని. నేనైతే ఇలాగ దీపాలు చేసి చంద్రం బొట్లు, పసుపు బొట్లు, కుంకుమ బొట్లు పెట్టుకొని పువ్వొత్తులు వేసి నెయ్యి అయితే వేసుకున్నాను. దీపారాధన అయితే ఇవాళ చాలా టైం తీసుకుందండి. దేవుడి దగ్గర అన్నీ సర్దుకొని అన్ని పాత్రలు తోముకొని అన్నీ పెట్టుకునేసరికి చాలా టైం అయితే అయింది. ఇంకా నైవేద్యం కింద పాయసం చేశాను. అటుకులు, పుట్నాల పప్పు, బెల్లం కలిపి పెట్టాను నైవేద్యం. తర్వాత పానకం పెట్టాను. ఇంకా అమ్మవారికి పప్పు, అన్నం వండి ఉపారం పెట్టానండి. పప్పు, అన్నం, కూర, పెరుగు ఏదైనా కడుపు నిండుగా అమ్మకి మనం పెట్టినట్టు ఉంటుందని పెట్టాను. ఇంకా అదే చూపిస్తున్నాను. పప్పు చేశాను, వేడివేడిగా అన్నం అప్పుడే కుక్కర్ పెట్టాను. ఇంకా చల్లారలేదని చెప్పి తీసాను అనమాట, ఇలా విజల్ తీసి. ముద్దపప్పు అయితే చేసుకున్నాను. ముద్దపప్పు, బీరకాయ కూర అన్నీ వేసి పెరిగేసి గ్లాస్తో నీళ్ళు అన్నీ పెట్టాను అమ్మవారికి. నిన్న బజార్కి వెళ్ళానండి. నిన్న లక్ష్మీవారం మార్కెట్ అవుతుంది. చామంతి పూలు అయితే తెచ్చుకున్నాను. చామంతి పూలు, గులాబీ పూలు పావు 80 రూపాయలు అటండి. పువ్వులు అయితే చాలా రేట్ అయిపోయి ఇంకెంతైనా తప్పదు కదా, పూజకు ఉండాలని చెప్పి కొని తెచ్చుకున్నాను. ఇంకా పెరుగు అన్నీ వేసి అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టాను, అన్నం అన్నీ. ఇంక ఈ సంవత్సరం అయితే స్టార్ట్ చేశానండి వారాహి పూజలు. ఇంకా ఆ అమ్మ చల్లగా చూడాలి, అమ్మ దీవెనలు ఉండాలి అందరికీ అని కోరుకుంటున్నాను. నేను ఎప్పుడు చేయలేదండి, ఇదే ఫస్ట్ టైం చేయడం. ఇంకా అమ్మవారే నాతో చేయించింది అనుకోవాలి. అయితే 9 పిండి ప్రమిదలతో దీపాలు అయితే చేసుకున్నాను. ఇంక పంచారతి కూడా ఇచ్చాను అమ్మవారికి. పూజ అయితే ఇవాళ చాలా పైకి అలా లేచానండి. కొంచెం టైం తీసుకున్నా ప్రశాంతంగా చేసుకున్నాను. ఇంకా నైవేద్యంగా పాల ప్యాకెట్ తెప్పించి పాలు మరిగించి నేను పాయసం చేస్తాను, జీడిపప్పు అది వేసి. ఇంకా ఇక అమ్మవారికి నైవేద్యం పెడుతున్నానండి. పిండి దీపాలు అయితే పెట్టుకున్నాను ఇవాళ. 9 రోజులవి 9 దీపాలు అన్నట్టు. అమ్మవారు అందరినీ చల్లగా చూడాలండి. అందరికీ ఆరోగ్యం బాగుండాలి, ఆరోగ్యం సహకరించాలి. ఏదైనా ముందు ఆరోగ్యం ఉంటేనే కదా ఏమైనా చేయగలం. ఆరోగ్యం బాగుండాలి అందరికీ. ఇంకా పళ్ళు నిన్న యాపిల్ అవి తెచ్చుకున్నాను, మామిడి పళ్ళు అయితే అవి సమర్పించాను. నెయ్యి దీపారాధన అయితే చేసుకున్నాను. ఇంకా కుంకుమ పూజ కూడా చేశానండి, అష్టోత్తరాలు అవి చదువుకొని. కుంకుమ పూజ 3 నిమ్మకాయలు అయితే పూజలో పెట్టాను అమ్మవారికి. ఆ నిమ్మకాయలు ఏం చేస్తామంటే ఇంటికి కట్టేసుకోవచ్చు మనం.
పూజలో పెట్టిన నిమ్మకాయలు. ఇంకా కుంకుమ అంటే మనం డైలీగా ఒక దాంట్లో వేసుకొని ఉంచుకొని డైలీగా పెట్టుకోవచ్చు. పిల్లలకి పెట్టవచ్చు, మనం పెట్టుకోవచ్చు. అర్లీ మార్నింగే లేచి అన్నీ తుడుచుకొని మాప్ పెట్టుకున్నాను. మాప్ పెట్టి ద్వారాలకు బుట్టలు అవి పెట్టుకొని పూజ అయితే ఇంకా స్టార్ట్ చేశానండి. ఇంకా నేను దీపారాధన ఇచ్చేటప్పుడు నేను తీయలేను కదా వీడియో, మా వారు తీశారండి. ఏమైనా కొంచెం తప్పులుంటే ఏమనుకోకండి. ఇంకొక దీపాలు అమ్మవారికి చూపిద్దామని చెప్పి అగరబత్తి వెలిగిస్తున్నాను, నెయ్యి దీపాలు. నాకు చాలా ఆనందంగా అనిపించిందండి. నాకు అసలు మొన్నటి వరకు అయితే కొంచెం హెల్త్ బాగాలేదు, చేయగలనా లేదా అని చెప్పి ఆలోచించుకొని ఇంకా మీకు చెప్పాను కదా వీడియోలో అమ్మవారి రూపం అయితే కనిపించింది అని. సరేలే అమ్మవారు మనకి కనిపించింది, చేసుకోవాలి అనే అనుగ్రహం ఉన్నట్టుంది అనుకొని నేను ఆలోచించుకున్నానండి. ఆలోచించుకొని ఇంకా పూజ అయితే ఇలా స్టార్ట్ చేసుకున్నాను. కనీసం 3 రోజులైనా చేసుకుందాము అని చెప్పి ఇంకా నాకు చాలా సంతోషం వేసింది. దీపం మనం పెడతాం కదండి అమ్మవారిని తలుచుకొని మనసులో. ఆ దీపం ఎంత కాంతివంతంగా ఉంటుందండి, చాలా ఇదిగా అనిపిస్తుంది నాకైతే. అలాగ వంటగదిలోకి వెళ్ళడం ఇలా చూసినప్పుడల్లా దేవుడికి అలా దండం పెట్టుకుంటూనే ఉంటాను. అమ్మా తల్లి వారాహి మాత ఆరోగ్యం ప్రసాదించమ్మా, అందరినీ బాగా చూడమ్మా అని ప్రార్థించుకుంటాను దేవుడికి. ఇంకా అలా చూసుకొని ఆ దీపాల వెలుగులో అమ్మవారిని అలా చూసుకొని మురిసిపోతూ ఉంటానండి. కిచెన్లోకి వెళ్ళినప్పుడల్లా అలా చూస్తూ దండం పెట్టుకుంటూ ఉంటాను. ఇంకా పంచదీపారాధన కూడా చేసుకున్నాను. పంచదీపారాధనతో హారతి ఇచ్చాను అమ్మవారికి. అమ్మ అందరినీ చల్లగా చూడమ్మా, అందరూ క్షేమంగా ఉండాలి, అందరికీ హెల్త్ బాగుండాలి. ఏదైనా హెల్త్ సహకరిస్తే కదండి చేయగలం. అమ్మవారి అనుగ్రహం కూడా ఉండాలి మనకి. నాకు ఈ సంవత్సరం ఈ విధంగా అమ్మవారి అనుగ్రహం ఇచ్చారు అనుకుంటున్నాను. చాలా హ్యాపీగా ఉంది నాకైతే. ఛానల్ చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, ఎండ్ వరకు చూడండి వీడియో. ఒక లైక్ ఇవ్వండి, మీరు ఇచ్చే లైక్ నాకు సపోర్ట్గా ఉంటుంది. వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ రావట్లేదు ఫ్రెండ్స్. ఇంకా గులాబీ పూలు అన్నీ అలంకరించుకొని పిండి దీపారాధన అయితే ఇలా పెట్టుకున్నాను. 3 నిమ్మకాయలు పెట్టాను దేవుడి దగ్గర. కుంకుమ పూజ అయితే కొద్దిగా చేసుకున్నాను, అష్టోత్తరాలు అవి చదువుకొని. ఇంకా చామంతి పూలు ఇవి నిన్న బజార్లో తెచ్చుకున్నానండి, గులాబీలు అవి మాల కట్టి అమ్మవారికి వేసాను. ఇంకా కలపు ప్రమిద కూడా పెట్టుకున్నాను పువ్వొత్తులేసి. ఇంక ఇదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఎలా ఉందో, పూజ ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. వీడియో లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి.